ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రో, పగలైతే ఆ పాలు ఉలూచియే తాగాలి కాబట్టి ఆ పనైతే రాత్రిపూట పాము పిల్లగా మారినప్పుడు కూడా చేసి ఉండదు అనుకుంటున్నాను. అది కాదని తాగేది తల్లి సుమనే అయినప్పుడు బిడ్డ ఆ పని చేస్తుందా పుత్ర? సున్నమే తాగుతుందని ఉడిచికి ముందే తెలుసా? అలా కాదయ్యా, విషం ఉందని గ్రహించే ఉలూచి పాప ఆ పాలు తల్లి తాగుతున్నా ఎందుకు ఊరికే ఉన్నది? అది ఆలోచించండి. అంటే ఏంటి అర్థం? నాకు అర్థమైంది. నీకు తప్ప ఎవరికీ అర్థం కావట్లేదే. ఏం అర్థమైందో చెప్పక్క. మనసులో విషం నింపుకున్న వాళ్ళ పనే అయ్యుంటుంది. హాసిని చాలా దగ్గరకొచ్చింది. నేను చెప్పానా, నాకు పర్సనాలిటీ ఉండదు కానీ శక్తి లేకపోవచ్చు కానీ మేధాశక్తి ఉంది అని. ఏడ్చావులే. నిన్నంతా ఏడ్చిన సుమన సమాధాన పడాలి అంటే తనని చంపబోయిందెవరో స్పష్టంగా తెలియాలి. స్వామి, పావుకి మించిన విషయం దుర్మార్గ స్వభావులైన మనుషులకి ఉంటుంది. ఒకరి మీద ఒకరు నింద వేసుకోకుండా ఉండాలి అంటే మీరే సెలవివ్వాలి. చెప్పమంటావా సుమన? తను తెలుసుకుంటే తిమితంగా ఉంటుందేమో. ఏమో, భయం పెరగనవచ్చు. ఎందుకు భయం? ఇక మీద జాగ్రత్త పడుతుంది కదా. పైగా మా అందరికీ ఆ దుర్మార్గులెవరో తెలిస్తే 2 జాడించి ఇంకెప్పుడు అలాంటి పని చేయకుండా బుద్ధి చెప్తాం. చెప్పండి స్వామి, మీరు రావడం చాలా మంచిదైంది. లేదంటే వెళ్ళిపోయిన విశాలాక్షిని, తనని వెళ్ళమన్న వదిన్ని ఆడిపోసుకుంటుంది సుమన. నేనే విషయం కలిపానని స్వామి చెప్తే నా ప్రాణాలే తీసేస్తారు. విశాల్ బావగారు క్షమించి వదిలేసినా అందరూ నన్ను అసహించుకోవడమైతే ఖాయం. ఇప్పుడేం చేయడం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.